ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన జర్నీ వచ్చి మన్యం టు నార్త్ ఈస్ట్. అసలు మన్యం ఎక్కడుంది బ్రదర్? నార్త్ ఈస్ట్ కు నువ్వు ఎందుకు వెళ్తున్నావు, మీదే ఊరు ఏంటి అని అడుగుతున్నారు. ట్రైన్ లో జర్నీ చేసుకుంటూనే ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే వీడియో చివరిదాకా చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే గనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మధ్యాహ్నమే మా ఊరు నుంచి బయలుదేరి ఒడిశాలో ఉన్న పర్లాకిమిడి రైల్వే స్టేషన్ కు చేరుకున్నా. ఒడిశాలోని గునుపూర్, పర్లాకిమిడి ఈ రెండు రైల్వే స్టేషన్లు మాకు దగ్గరేనండి. అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్లు అయితే లేదు. రేపొద్దున్న 7 గంటలకు భువనేశ్వర్ లో ట్రైన్ ఉంది. ఇంతకు ముందులానే శ్రీకాకుళం పలాసలో సీట్ అయితే దొరకలేదండి. అందుకని ఈసారికి భువనేశ్వర్ నుంచి టికెట్ అయితే చేయించుకున్నా. అక్కడికి వెళ్లాలంటే ముందు రోజే ప్రయాణించాలి. అందుకని నేనైతే పర్లాకిమిడి రైల్వే స్టేషన్ కు చేరుకున్నా. ఇక్కడ నుంచి భువనేశ్వర్ కు సాయంత్రం 5 గంటలకు రాజ్యరాణి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందండి. ఈ స్టేషన్ బయట ఈ విధంగా ఉందండి. పర్లాకిమిడిని గజపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. సాయంత్రం రావాల్సిన ట్రైన్ కాస్త లేట్ అయ్యి రాత్రి 7 గంటలకు వచ్చింది. ఈ ట్రైన్ పేరు రాజ్యరాణి ఎక్స్ప్రెస్ అండి. ట్రైన్ నంబర్ 18118. ఈ ట్రైన్ ఓన్లీ ఒడిశాలోనే తిరుగుతుందండి, గునుపూర్ టు రూర్కెలా. ఈ ట్రైన్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. జనాలు ఎక్కువ ఉంటారేమోనని స్లీపర్ లో బుక్ చేసా, కానీ చూసారుగా బోగి అంతా ఖాళీనే. జనరల్ లో వెళ్ళున్న బాగుంది అనిపించింది, ఎందుకంటే బోగిలో జనాలు అస్సలు లేరు. ఇంతకు ముందు ట్రైన్ లో తిన్న ఫుడ్ నాకు నచ్చలేదండి. ఇంట్లో వాళ్ళకి చెప్తే నా కోసం చపాతీ చేసి మరి పంపించారు. దానికి తోడు కూర కూడా. ఇంతకు కూర ఏంటనుకుంటున్నారా? మా గిరిజనులు ఇష్టంగా తినే కొండకందులు ప్లస్ గుమ్మడికాయలు కూర అండి. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటది. చూసారుగా ఆ ఎర్ర డబ్బా 2 రోజులకి సరిపడా చపాతీలు చేసి పంపించారు. 2 చపాతీలు తిన్నా కడుపు నిండిపోయింది, ఎందుకంటే ఇవి పెద్ద పెద్దగా తయారు చేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, పర్లాకిమిడి ఎక్కిన తర్వాత ట్రైన్ అయితే మొత్తానికి చాలా ఖాళీగా ఉందండి. ఇది నా బోగి అండి. పైన కింద ఎక్కడ చూసినా కానీ సీట్లు అయితే ఖాళీగా ఉంది. అండ్ ఇది నా సీట్ అండి, ఇది నా లగేజెస్ అన్నమాట. నేనైతే స్లీపర్ బుక్ చేశాను అనమాట పర్లాకిమిడి నుంచి భువనేశ్వర్కి. అండ్ ఇంట్లో వాళ్ళు చేసిన చపాతీ అయితే ఇప్పుడే తిన్నా అనమాట. చాలా ఆకలేసింది. అక్కడైతే కొంచెం పంచదార వేస్తారండి ఆ చపాతీలో. ట్రైన్లో ఇచ్చే వాళ్ళ ఫుడ్ అయితే బాగుండదు కదా, అందుకే ఇంటి నుంచే ప్రిపేర్ చేసి తెచ్చాను. పగలైతే ఏం కాదు, కానీ రాత్రి సమయంలో ఇలా బోగీలంతా ఖాళీ ఉండి జనాలు లేకపోతే కొంచెం భయంగానే ఉంటది. బీబీఎస్ కు 10 గంటలకు చేరుకుంటుందని టైం అయితే మెన్షన్ చేసింది, కానీ చేరుకునేసరికి రాత్రి 1 గంట అయింది. ఏదేమైనా ఈ ట్రైన్ 3 అవర్స్ లేట్ చేసింది. ఫ్రెండ్స్, ఇదైతే మంచి నిద్ర టైం. మిడ్ నైట్ లో భువనేశ్వర్ కి చేరుకుంది అనమాట. ఇప్పుడు టైం అయితే 1 గంట అవుతుందండి. సో ఇది పర్లాకిమిడిలో ఎక్కిన ట్రైన్ అండి. భువనేశ్వర్ లో నేనైతే దిగిపోయాను అనమాట. నేను ఎక్కిన ట్రైన్ అయితే రూర్కెలాకి వెళ్ళిపోతుందండి. మనమైతే ఇక్కడి వరకే, ఆ తర్వాత ఇంకో ట్రైన్ వస్తుంది రేపు పొద్దున్న. ఈసారికి పలాస గానీ శ్రీకాకుళం నుంచి గానీ ట్రైన్ అయితే మనకి దొరకలేదండి. భువనేశ్వర్ నుంచి దొరికింది, అది కూడా ట్రిప్ గ్యారంటీలో. ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉంది, కన్ఫర్మ్ కాలేదు. భువనేశ్వర్ లో దిగిన తర్వాత మార్నింగ్ ట్రైన్ కోసం 8 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ టైం కి పడుకున్నా నిద్ర రాదు. పోనీ ప్లాట్ఫారం లో కొనుక్కు తిద్దామా అంటే సామాన్లు ఉన్నాయి. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లోపల ఏ విధంగా ఉందా అని చూద్దామని అటు ఇటు తిరిగాను. కింద నుంచి పైకి మనల్ని తీసుకువెళ్లే మెషిన్ పైన ఎక్కాను. అదేనండి ఎస్కలేటర్ అంటారు కదా, దాని మీదే ఎక్కాను. వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, ట్రైన్లు కూడా వస్తూనే ఉన్నాయి. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లో నైట్ వైబ్స్ అయితే ఈ విధంగా ఉంది. స్టేషన్ బయటకు వచ్చి టీ అయితే తాగానండి. స్టేషన్ లో కొత్త బిల్డింగ్లు కూడా కడుతున్నట్టున్నారు. మొత్తానికి 7 కి రావాల్సిన ట్రైన్ 9:30కి అయితే వచ్చింది. మన టికెట్ అయితే వెయిటింగ్ లిస్ట్ లో ఉండేది కదండి, ఇప్పుడు అది కన్ఫర్మ్ అయింది. సో ఎంచక్కా మనం ప్రయాణించొచ్చు. ఒకవేళ కన్ఫర్మ్ కాకపోతే గానీ మళ్ళీ ఇక్కడ నుంచి పాటలు పడి జనరల్ లో వెళ్లాల్సి వచ్చేది. ఈసారి కూడా 3rd AC తీసుకున్నానండి. యాక్చువల్ గా నా సీట్ వచ్చి లోవర్ బెర్త్ అండి. నా ఎదురు సీట్లలో తెలుగు ఫ్యామిలీస్ అయితే ట్రావెల్ చేస్తారు. వాళ్ళంతా ఒకే దగ్గర ఉంటాం. మా బెర్త్లు మీరు తీసుకుండానంటే అప్పర్ బెర్త్ కి అయితే వచ్చానండి. మన సీట్ లో కూర్చున్న వెంటనే కడుపు నింపేసుకునే కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ టిఫిన్ అండి, మరి ఇంకేదో అనుకోమాకండి. ఇంటి నుంచే తెచ్చుకున్న చపాతీని మ్యాంగో జామ్ తో తిన్నాను. భోగి అంతా ఏసీయే ఉంటుంది కాబట్టి ఫుడ్ అయితే అంత త్వరగా పాడవకుండా ఉంటది. సో రోజంతా ట్రైన్ లో నా తిండి వచ్చి చపాతీలేనండి. ఇలా దూర ప్రాంతం ఒకవేళ ఏసీలో ప్రయాణిస్తున్నట్లయితే ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తీసుకురావడం మంచిది. రైస్ కూడా తెచ్చుకోవచ్చు అన్నమాట. అందులో లెమన్ రైస్ అయితే ఇంకా బాగుంటది. లాస్ట్ జర్నీలో ఒక తెలుగు వ్యక్తిని కలిసినప్పుడు ఆయన ఖమ్మం నుంచే రైస్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు మన
మన ఓన్ ఫుడ్ ని తీసుకెళ్తే మంచిదని అతను నాకు సలహా ఇచ్చారు. ఇలా చేయడం వలన డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, ఇంకోటి మన హోమ్ ఫుడ్డే కాబట్టి హెల్త్ ఇష్యూ అనేది ఉండదు. ఇలాంటి జర్నీలో మీరు ఎప్పుడైనా హోమ్ ఫుడ్ తీసుకువెళ్లారా? ఒకవేళ తీసుకువెళ్ళుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అస్సాం. ఇది దగ్గర న్యూ కోచ్ బెహార్ లో ఉందన్నమాట. టైం అయితే 6:30 అవుతుందండి మార్నింగ్, రెండో రోజు. ఫ్రెండ్స్ ఇది అస్సాం. ఇక్కడ ఆపిన చోట అయితే ఒక అరటికాయ కనిపించిందండి. చూడండి, చాలా స్పెషల్ గా ఉంది, కొత్తగా ఉంది ఈ అరటికాయ అయితే. వీడియోని ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇప్పుడు మన్యం ఎక్కడుందనే ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాను. మన్యం అనేది ఒక డిస్ట్రిక్ట్ పేరండి. కొత్తగా ఏర్పాటైన మా జిల్లా పార్వతీపురం మన్యం సీతంపేట మండలం మరిపడు పంచాయతీ. చాలా మంది ఊరు పేరు అడుగుతున్నారు కదండి, అందుకే చెప్పాను. సీతంపేట అనేది ఏజెన్సీ ప్రాంతం అండి. ఈ ఏజెన్సీ ప్రాంతంలో సౌర జాతాప గిరిజనులే ఎక్కువ ఉంటారు. నేనొచ్చి సౌర ట్రైబ్స్ కి చెందిన వాడిని. ఇలా మళ్ళీ ఎందుకు పరిచయం చేసుకుంటున్నానంటే, నార్త్ ఈస్ట్ వీడియోలు చూసి వచ్చిన ఫాలోవర్స్ కి నేను ఏ ప్రాంతం నుంచి వచ్చానో కొందరికి తెలియదు కదా, అందుకని పరిచయం చేసుకుంటున్నాను. ఓ మారుమూల ప్రాంతం నుంచి వేరొక రాష్ట్రానికి వెళ్లడం అంటే మా గిరిజనులకు కష్టతరమైనది. ఎందుకంటే అన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ వెళ్ళాలి. ఇది నా అనుభవంతో చెప్తున్నానండి. అసలు నార్త్ ఈస్ట్ కి నేను ఎందుకు వెళ్తున్నానంటే జాబ్ పర్పస్ అండి. ఒక చిన్న కొలువు అంతే. నేనైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ ఆ రాష్ట్రాలకు చేరుకున్నా. నార్త్ ఈస్ట్ కు ఇది 4వ సారి ట్రైన్ లో ప్రయాణిస్తున్నా. మొదట్లో భాషపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తినగా వేప తీయగా నుండునట్లు వెళ్తూ అక్కడున్న పరిస్థితులు, వాతావరణం నాకు అలవాటైంది కాబట్టి ఇప్పుడు భాషపరంగా ఏ ఇబ్బంది లేదు. ట్రావెలింగ్ లో నాకు అంత అనుభవం లేదు కాబట్టి ప్రతి విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంతకు ముందు ట్రైబల్ లైఫ్ స్టైల్ గురించి వీడియోస్ అయితే చేసేవాడిని. ట్రైబల్ కంటెంట్ తో ఏ వీడియోలో చేసినా మంచిగా ఆదరించి సక్సెస్ నైతే ఇచ్చారు. ఇప్పుడైతే నేను బయటకు వచ్చా కాబట్టి చాలా మందితో పోటీ పడి వీడియోస్ అయితే చేయాలి. నిజంగా మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీరిచ్చే ఈ సపోర్ట్ వల్ల ఎంతో మంది గిరిజనులకు స్ఫూర్తినిచ్చినట్లే. తప్పకుండా మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. నేను ఎక్కిన ట్రైన్ అయితే ఇదేనండి. ఇక్కడ న్యూ బొంగైగాన్ లో ఆపాడనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చి న్యూ బొంగైగాన్ అనమాట, అస్సాం అండి. ఇక్కడ అయితే ఒక 10 నిమిషాలు ట్రైన్ ఆపుతాడు. నేను ఎక్కిన ట్రైన్ అయితే ఇదేనండి. 3rd क्लास ट्रेन है, 5 घंटा लेट हो रहा है. कभी ऐसा नहीं होना चाहिए. ये बहुत लेट हो रहा है. भाई उधर कुछ क्या हुआ है क्या? गड़बड़ हो गया ना क्या? उधर आदमी इतना जमा है. ఆద్మీ తో బహుత్ హై ఉదర్. చూడండి చాలా మంది అక్కడ గుమ్మిగూడారు. ఏం జరిగింది అనేది మనకి తెలియదు. నేను దిగిన ట్రైన్ అయితే ఇదేనండి. ఇక్కడ నుంచి గువాహతి వెళ్ళేసరికి మధ్యాహ్నం 2:30 గంటలు అవుతుంది అనమాట. చాలా టైం అయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అస్సాంలో గోల్పారా డిస్ట్రిక్ట్ నేనైతే దిగానండి. అంటే గువాహతి వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి మాకు దగ్గరే ఒక 50 కిలోమీటర్లు, అందుకనే గువాహతి అయితే వెళ్ళట్లేదు. ఈ స్టేషన్ బయట కొన్ని వెహికల్స్ ఉంటాయండి. ఇక్కడ నుంచి 2-3 వెహికల్స్ ఎక్కి వెళ్ళాలి. అస్సాంలో ఇది ఒక డిస్ట్రిక్ట్ అండి. సిటీ అయితే పెద్దదే. వెళ్తూ ఉన్న కొలది ఇక్కడ రోడ్ల పక్కనే ఫారెస్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రకృతికి కొదువు లేదండి. చేరుకున్న వెంటనే ఒక హోటల్లో భోజనం చేశాను. ఈ రోజు వీడియో ఇంతేనండి. మన్యం టు నార్త్ ఈస్ట్ ట్రైన్ జర్నీ ఏ విధంగా ఉందో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఇక ఉంటా ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్తే, అందరికీ బాయ్ బాయ్.